కొద్దిసేపటి క్రితం నిప్పు పెట్టారు. కామారెడ్డిలో టెన్షన్ కొనసాగుతోంది. భూముల వ్యవహారంలో ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, షబ్బీర్ అలీ మధ్య అరోరా భూముల వ్యవహారంపై మాటల యుద్ధం నడుస్తోంది. తమపై చేసిన ఆరోపణలను నిరూపించాలని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. దీంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి కాంగ్రెస్ నేతలొచ్చారు. ఈ క్రమంలో వారిని బీజేపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇరు పార్టీల నేతలు పోలీసులు చెదరగొట్టారు. అయినా ఆగకుండా కాంగ్రెస్ నేతలకు కనిపించిన కార్లపై దాడి చేశారు. పోసానిపేట మాజీ సర్పంచ్ గీరెడ్డి మహేందర్ రెడ్డి కారు బోల్తా పడేశారు. కారును తొలగించే ప్రయత్నం చేశారు పోలీసులు. వారిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆ క్రమంలో మహేందర్ రెడ్డి కారుకు నిప్పు పెట్టారు. మంటలను గుర్తించిన పోలీసులు వెంటనే ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. కామారెడ్డిలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. భూముల వ్యవహారంలో ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, షబ్బీర్ అలీ మధ్య అరోరా భూముల వ్యవహారంపై మాటల యుద్ధం నడుస్తోంది. తమపై చేసిన ఆరోపణలను నిరూపించాలని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ చేశారు. దీంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి కాంగ్రెస్ నేతలొచ్చారు. ఈ క్రమంలో వారిని బీజేపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇరు పార్టీల నేతలను పోలీసులు చెదరగొట్టారు. అయినా ఆగకుండా కాంగ్రెస్ నేతలకు కనిపించిన కార్లపై దాడి చేశారు. పోసానిపేట మాజీ సర్పంచ్ గీరెడ్డి మహేందర్ రెడ్డి కారు బోల్తా పడేశారు. కారును తొలగించే ప్రయత్నం చేశారు పోలీసులు. వారిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆ క్రమంలో మహేందర్ రెడ్డి కారుకు నిప్పు పెట్టారు. మంటలను గుర్తించిన పోలీసులు వెంటనే ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. పెట్టారు. రెడ్డి డిగ్రీ కళాశాల భూముల విషయంలో తలెత్తిన వివాదం కాంగ్రెస్ బీజేపీ మధ్య రగడకు అగ్గి రాజేశాయి. చూడొచ్చు క్యాంప్ ఆఫీస్ వద్ద ఎమ్మెల్యే రమణారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. అయితే రమణారెడ్డి ఈ క్యాంప్ ఆఫీస్ వద్దకు వచ్చిన కాంగ్రెస్ నాయకుడు గిరెడ్డి మహేందర్ రెడ్డి వాహనాన్ని బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. ఆ వాహన అద్దాలను ధ్వంసం చేశారు. మనం చూడొచ్చు, విజువల్స్ను చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఇదే కారుతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నాయకుడు గిరెడ్డి మహేందర్ రెడ్డి ఇక్కడికి వచ్చాడు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఒక్కసారిగా బీజేపీ కార్యకర్తలందరూ కూడా కారు పైన దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. కారు కూడా బోల్తా కొట్టించారు. మనం చూడొచ్చు, విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో ఒక్కసారిగా బీజేపీ శ్రేణులంతా కూడా కారుని చుట్టుముట్టారు. చుట్టుముట్టి కారు పైన దాడి చేయడం, కారుని ధ్వంసం చేయడం, ఆ విధంగా కారుని బోల్తా కొట్టించారు. సో మనం చూడొచ్చు, కామారెడ్డి భూముల విషయంలో వివాదం తలెత్తింది. ఈ భూములే వివాదానికి కారణమైంది. దీంతో ఒకసారిగా హైటెన్షన్ నెలకొంది. శిశు మందిర్ వద్ద చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే కేవీఆర్ ప్రకటించారు వెంకటరమణారెడ్డి. దీంతో కాంగ్రెస్ నాయకులు విడతల వారిగా కూడా శిశు మందిర్కి వచ్చే క్రమంలోనే ఒక అత్యుత్సాహంతో కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్యే ఇంటికి రావడం ఇక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత తలెత్తింది. ఇదే కారులో వచ్చిన గిరెడ్డి మహేందర్ రెడ్డిని బీజేపీ నాయకులు అడ్డుకొని ఇక్కడ చేశారు. సో ఈ మొత్తం మీద అయితే ఒకసారిగా తీవ్ర ఉద్రిక్తత నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ బీజేపీ నాయకులు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ వివాదం? కాలేజ్ భూముల గురించి జరిగిన దాంట్లో ఎమ్మెల్యే గారు ఇది మా కుటుంబ సభ్యులకు సంబంధించిన సమస్య, కార్యకర్తలు ఎవరు ఇక్కడికి రావద్దు, అక్కడికి వెళ్ళొద్దు అని ఎర్లీ మార్నింగే మెసేజ్ పెట్టడం జరిగింది. అందుకే మేము శాంతియుతంగా మేము ఎక్కడ వెళ్ళే రెగ్యులర్ క్యాంప్ ఆఫీస్కి ఎలాగైతే వస్తామో అలాగే వచ్చాం. మేము రెగ్యులర్ ఇక్కడికి వస్తాం. ఈ కార్యకర్తలు ఎవరైతే ఉన్నా, నేను కౌన్సిలర్ గెలిచిన మా సమస్యల మీద ఎమ్మెల్యే గారిని కలవడానికి వచ్చాం. ఎమ్మెల్యే గారు ఈరోజు లోకల్లోనే ఉంటా అన్నాడు కాబట్టి వచ్చినాం. అయితే ఏమైంది, ఇప్పుడు మేము లోపల శాంతియుతంగా కూర్చున్నాం. అతను కార్లో వచ్చి కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, షబ్బీర్ అలీ జిందాబాద్, రమణారెడ్డి డౌన్ డౌన్ అనుకుంటా చేస్తూ మా మీద దాడి, అంటే గేట్ను గుద్దడానికి వచ్చాడు స్పీడ్. అప్పుడు మా వాళ్ళు ఉన్న వాళ్ళు ఆపిరు. పోలీస్ వ్యవస్థ కూడా ఇక్కడనే వాళ్ళు, ఎందుకంటే ఇక్కడ ఎలాంటి గొడవ లేదు కాబట్టి వాళ్ళు శాంతియుతంగా ఉన్నారు. వెళ్తున్నారు అక్కడికి, శిశు మందిర్ కాడికి వెళ్తున్నారా లేకపోతే ఏం లేదు? పోలీసు వాళ్ళు కోరింది ఏంటంటే కామారెడ్డిలో శాంతియుత వాతావరణం ఉంది, ఖచ్చితంగా మేము ప్రభుత్వ పరంగా
దాని మీద చర్యలు తీసుకుంటాం. అలాంటిది ఏమైనా జరిగితే సర్వే చేస్తాం. దాని మీద చట్టపరమైన ఎవరైనా ఇప్పుడు ఎమ్మెల్యే గారు కావచ్చు ఎవరైనా ఏదైనా జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అన్న. మరోసారి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత అయితే నెలకొంది. మనం చూడొచ్చు, విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. నిన్న నుంచి కూడా ఒకసారి కామారెడ్డిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి కూడా ఎక్కడికక్కడే బీజేపీ కాంగ్రెస్ నేతల్ని అరెస్టు చేస్తున్నారు. శిశు మందిర్లో కాంగ్రెస్ బీజేపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు బీజేపీ నేతలు శిశు మందిర్కి వస్తున్న క్రమంలోనే ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఎమ్మెల్యే రమణారెడ్డిని కూడా ఇంటి వద్దే హౌస్ అరెస్ట్ చేశారు. సో ఈ ఇంటికి వస్తున్న క్రమంలో కాంగ్రెస్ నేతకు సంబంధించిన వాహనాన్ని బీజేపీ నేతలు అయితే కాంగ్రెస్ సంబంధించిన నాయకుల వాహనాన్ని అయితే ఇలా పల్టీ కొట్టించారు. సో ఆ వాహనాన్ని తొలగించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ నేతలు మరోసారి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.